ఇక్కడ హైదరాబాద్ ఇంతకుముందు ఈనాడులో చూసుకున్న వార్త మా పవర్ చూపాలా, అధికారం ఉన్నదంటూ కోర్టు ఆదేశాలు పాటించరా, హైడ్రా తీరుపై హైకోర్టు ఆగ్రహం, 50-100 గజాల నిర్మాణాలు ఎందుకు కూలుస్తున్నారు, భారీ నిర్మాణాల జోలికి బుల్డోజర్ ఎందుకు వెళ్ళట్లేదు, ఇష్టానుసారం చేస్తామంటే మేము సత్తా చూపిస్తాం, హైడ్రా కన్నా ఉన్నతమైన అధికారులు కోర్టుకు ఉంటాయి అధికారాలు, మీ మీద రోజుకు 10 పిటిషన్లు దాఖలవుతున్నాయి, మంచి చేసే మన్ననలు పొందండి, కానీ ఇలా కాదు, హైడ్రా కమిషన్కు తేల్చి చెప్పిన హైకోర్టు అని చెప్పేసి కూడా హైకోర్టు ఏమైందో గట్టి మొట్టికాయలే, గట్టి మొట్టికాయలు గట్టి చెంపదెబ్బలే హైడ్రాకు వేసిందని కూడా మనం చెప్పాలి. ఈ వార్నింగ్ డైరెక్ట్ వాళ్ళకి 50 గజాలు 100 గజాలు ఉన్న ఇండ్లే ఎందుకు కూలుస్తున్నారు, గరీబోని ఇంటి దగ్గరికి ఎందుకు పోతున్నారు, పెద్ద పెద్ద బడా నేతల దగ్గరికి బడా బాబుల దగ్గరికి హైడ్రా ఎందుకు పోతలేదని కూడా లాస్ట్కు చివరికి కోర్టు కూడా తిట్టే పరిస్థితి పొజిషన్ ఉన్నారు. ఓలు హైడ్రా కమిషన్ రంగనాథ్ కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు. ఇక్కడనేమో హైడ్రా కన్నా ఉన్నతమైన అధికారాలు మాకున్నాయి అంటుండ్రు ఓలు కోర్టు. ఆ పవర్స్ మీకన్నా ఎక్కువ పవర్స్ మా దగ్గర ఉన్నాయి, మా పవర్స్ ఏందో మా సత్తా ఏందో చూపిమంటావా అని చెప్పేసి లాస్ట్కి హైకోర్టు మాట్లాడుతున్న మాట. అదేవిధంగా రోజుకి హైడ్రా మీద 10 పిటిషన్లు పడుతున్నాయంట కోర్టుకి, ఒక రోజుకి 10 పిటిషన్లు. అందుకే హైకోర్టు ఇంత సీరియస్ తీసుకున్నది. ఇప్పుడు ఇది హైడ్రా కాదు, ఇది ఒక డ్రామా. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలకు ప్రజల ఆమోదం, జూబ్లీస్ ఫలితమే అందుకు నిదర్శనం, మూసీ హైడ్రాపై ప్రతిపక్షాలు రాద్ధాంతం సీఎం రేవంత్. ఇప్పుడు జూబ్లీస్ లో గెలిపించేసారు కదా మన జూబ్లీస్ ప్రజలు, ఒక అమోఘమైన ఒక అద్భుతమైన తీర్పిచ్చారు కదా. ఇప్పుడు ఇక మాకు అడ్డు అదుపు లేదు, హైడ్రాకే కావచ్చు మూసీ ప్రక్షాళనకే కావచ్చు, ఇక మాకు అడ్డు అదుపు లేదు. గవర్నమెంట్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు వ్యతిరేకించలేదు, గవర్నమెంట్కు మద్దతుగా నిలిచిర్రు, కాబట్టి ఇక మాకు అడ్డు అదుపు లేదు, ఇక మేము హైడ్రా ఇల్లు ఊలగొట్టుకుంటూనే పోతుంటాం, ఇక మేము చేసే కార్యకలాపాలన్నీ అద్దు అదుపు లేకుండా చేసుకుంటూ పోతామని కూడా ముఖ్యమంత్రి మాట్లాడిన మాట అంటే. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.